హలో హాయ్ అండి. సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీకి మళ్ళీ నేను ఇప్పుడు సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ చూపించడానికి వచ్చానండి. సో ఈజీ, మనకి చాలా అంటే ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వండుకున్న వైట్ రైస్, మినప్పప్పు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అండ్ ఇంట్లో ఉంటే రసం పౌడర్ అయినా సరే అండ్ కొంచెం బిర్యానీ పౌడర్ బిర్యానీ మసాలా రసం పౌడర్ కావాలి మనకి. అంతే, దీంట్లో ఇంతే, దీని తప్ప ఇంకా ఏం అవసరం లేదు మనకి. ఇది క్విక్ 5 మినిట్స్లో 2 మినిట్స్లో అయిపోతుంది మనకి. ఇవన్నీ ఉంటే చాలు. మార్నింగ్ పూట లేజీ టైంలో మీరు ఇలా చేసేసి పిల్లలకి బాక్స్ కట్టేశారనుకో మంచిగా తింటారు. సో ప్రాసెస్ ఏందో చూద్దాం పదండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఇప్పుడు మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అని వేసుకోవచ్చు, గీ అని వేసుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం అది. సో గీ వేసుకొని తక్కువ ఆయిల్తోని మంచి టేస్టీ ఫుడ్ చేసుకోవచ్చు. సో ముందుగా ప్యాన్ హీట్ ఎక్కాలి. ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర ఆవాలు, సో జీలకర్ర ఆవాలు వేసుకొని మినప్పప్పు అండ్ పల్లీలు అండ్ కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ. ఎంతే అండి, వెరీ సింపుల్. ఇలా రోస్ట్ చేసుకోవడమే. కొంచెం ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ అయ్యాక వేగాక ఇందులో సరిపోయేటట్టు మనం అవి వేసేసుకోవాలి మసాలాస్. అంతే, ఇది బ్యాచులర్స్ కూడా ఎప్పుడైనా లేజీ ఉన్నప్పుడు, కర్రీస్ లేనప్పుడు, సో సింపుల్గా బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చు. ఇది రైస్ వండుకొని అప్పటికప్పుడు కొంచెం హల్దీ వేసుకొని, ఇది మీకు ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి. నాకు కలర్ఫుల్గా ఉండడం ఇష్టం కాబట్టి నేను వేస్తున్నాను. హల్దీ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కొంచెం రసం పౌడర్, కొంచెం రసం పౌడర్, కొంచెం బిర్యానీ పౌడర్ అండ్ కొంచెం కారం పొడి అండ్ కొంచెం సాల్ట్. మీకు తగినంత వేసుకోండి సాల్ట్. సో ఫైనల్గా మనకి వైట్ రైస్కి ఇది మంచి అయిపోయింది. సో సింపుల్ రెసిపీ, ఎంత ఈజీగా అయిపోయింది చూసారు కదా. సో మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా చేశారో ఏంటో. ఏమైనా డౌట్స్ ఉంటే చూద్దాం. ఇంకా లంచ్ బాక్స్ రెసిపీస్ ఇంకా చాలా చాలా మీకు చూపిస్తాను ఈజీగా అయిపోయేటట్టు. మార్నింగ్ పూట మీకు హడావిడి లేకుండా ఇలా ఈజీగా చేసుకుంటే మీకు అయిపోతారు. ఒకవేళ టైం అయిపోయినా, మీరు లేట్ లేసినా, రైస్ పెట్టేసి గబగబా సామాన్లతో మనం ఇలా చేసేసుకుంటే మనకు అయిపోయినట్టే ఫ్రైడ్ రైస్. ఫైనల్గా ఇంకా రైస్ వేసుకోవడమే. సో ఇది మంచి నూనెలో వేగిపోయింది. సో ఫ్రైస్ తీసుకున్నా కదా, అలా రైస్ వేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా అయిపోయిందో. మా ఇంట్లో ఇది మాత్రం ఎవర్ టైం ఫేవరెట్ ఫ్రైడ్ రైస్. ఇది ఎప్పుడు రైస్ మిగిలినా, ఎవరైనా టైం అయిపోయినా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కర్రీస్ లేకపోయినా నేను ఇలా చేసేస్తాను. హాయిగా కర్డ్ వేసుకొని తింటారు, పక్కన ఆనియన్స్ నంచుకొని ఇలా కలుపుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, 2 మినిట్స్లో మనకి ఉన్న వస్తువులతోనే ఫ్రైడ్ రైస్ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. దీనికి సైడ్ డిష్గా మనం ఆనియన్స్ పెట్టుకొని
సలాడ్ పెట్టుకొని కర్డ్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సరే, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకు లాస్ట్ ఫైనల్ టచ్ ఎలా ఉందో చెప్తా. చూడండి, ఇట్లా మంచిగా చూసారా ఎంత బాగుందో. కావాలా మీకు కూడా? చూడండి, ఫ్రైడ్ రైస్ రెడీ. సో అయిపోయింది, ఇంకా డన్. మనం సర్వింగ్ బౌల్లో పెట్టుకొని తినేసేద్దామే. సో వేడి వేడిగా రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా మనకి మసాలా ఫ్రైడ్ రైస్ రెడీ. సో ఇది తినేయడమే ఇప్పుడు. సో ప్రాసెస్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చినట్టయితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్, సీ యూ లేటర్. మళ్ళీ రేపటి లంచ్ బాక్స్ రెసిపీలో రేపు ఒకటి మీకు వెరైటీగా చూపించడానికి రెడీగా ఉండండి. అంతవరకు రేపటి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.